అన్న నమస్తేనే. నమస్తే అన్న. నమస్తేనే. అయితే సరే, మీ వర్క్ కి గానీ, మీరు బీసీల పట్ల ప్రేమ గానీ, మీరు చేస్తున్న కృషికి గానీ నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నా. అయితే ఒకటి, మనం స్టార్టింగ్ మీటింగ్ పెట్టినప్పుడు మీరు ఒక డ్రాఫ్ట్ బిల్లు రెడీ చేశారు. ఆ డ్రాఫ్ట్ బిల్లు నిజంగా కూడా చాలా అద్భుతం. అది ఏది 31 సీని కానీ ఇవన్నీ కూడా మీరు చెప్తూ ఏ రకమైన అసలు మొత్తం టోటల్ అసెంబ్లీలో ఏ బిల్లు పెట్టాలనో కూడా మనం తయారు చేసి ఆ రోజు మీరు ప్రజెంటేషన్ ఇచ్చి వెళ్ళినాం. సడన్ గా ముఖ్యమంత్రి గారు కూడా కాల్ చేసినారు మీకు. మీరు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళినారు. సరే, ఆ రోజు అయితే మేము అందరం లేము, మీరు ఒక్కరే వెళ్ళి ఉంటారు బహుశా. సో ఆ రోజు చాలా అప్రిషియేట్ చేశారు. ఈజ్ హ్యాట్స్ ఆఫ్ టు సీఎం, ఇది మనకు అయిపోతుంది, ఇక మంచి రోజులు వచ్చినాయి అని చెప్పినారు. అసలు ఏం జరిగింది ఆ రోజు ముఖ్యమంత్రి గారు మీ మధ్యలో ఏం జరిగింది ఒక్కసారి ఈ టీవీ మాధ్యమాలలో చెప్తే మేము వింటామని. అన్న తాడు శ్రీనివాస్ గారు ముఖ్యమంత్రి వాళ్ళకు వాళ్ళ అడ్వకేట్ జనరల్స్ ఉన్నారు, హెమాహెములు కేంద్ర ప్రభుత్వంలో సీనియర్ అడ్వకేట్స్ ఉన్నారు, రాజ్యసభ మెంబర్లు ఉన్నారు. కానీ ఎవడు పెట్టింది మీరు అన్నట్లు నేను ఈ యొక్క డ్రాఫ్ట్ బిల్లులు తయారు చేసి 3 సార్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తీసుకుంటే వాళ్ళకు ఎక్కడ చేయాలనో, ఇప్పుడు మీరు బీజేపీ వాళ్ళు తర్వాత బీఆర్ఎస్ వాళ్ళు నువ్వు మాటి నిలుపుకునే బాధ్యత నీదన్నప్పుడు మనం ఒక మార్గం చూపించాం. ఈ మార్గం వాళ్ళు వీళ్ళు అంటున్నారు, పత్రికల్లో వచ్చింది, ప్రజా సంఘాలు కూడా అంటున్నాయి. ఇదేందో చూద్దామని ఆయన పిలిపించుకుంటే ఆయనకు ప్రజెంట్ చేసిన వెంటనే ఆయన ఆ సెక్రటరీ లెజిస్లేటివ్ డ్రాఫ్ట్ కమిటీ ఆ సెక్రటరీని వాళ్ళకి పిలిచి ఈ బిల్లులు ఇచ్చి మీరు తయారు చేయమన్నాడు. 2 బిల్లులు తయారు చేసినారు. కానీ ఆయన చిత్తశుద్ధి ఉంది, కాంగ్రెస్ వెంటనే చేస్తుందని నా నోటితో నేను ఎప్పుడు అనలేదన్నా. అంటే ఆ రోజు చాలా సంతోషంగా మీరు తిరిగి వచ్చారు. అయితే మీరు ఇచ్చిన డ్రాఫ్టే మరి బిల్లు రూపంలో ఉందా, దాన్ని మార్చారా? లేదు, అందులో ఏం మార్చారంటే, ఒకటి ఎంబీసీలకు నేను వర్గీకరణ చేసిన, ఆయన ఎంబీసీలకు అన్ని నా వర్గీకరణ విద్యా ఉద్యోగాలు ఎట్లా ఉందో అట్లా వర్గీకరణ చేయలేదు. అసలు ఉన్న వర్గీకరణ కూడా విద్యా ఉద్యోగాల బిల్లు కూడా తీసేసిండు అది. తర్వాత అట్లా కొన్ని మొత్తం యాజ్ ఇట్ ఈస్ గా పెట్టలేదు. కానీ కొన్ని ఇప్పుడు వేరే ఇట్లా వర్గీకరణ చేయకపోవడము ఎంబీసీలకు చాలా అన్యాయం అవుతుంది. ఇందులో ఎంబీసీలకు వర్గీకరణ చేయకపోతే ఎంబీసీలకు ఏం రాదు, ఒక పంచాయతీ బోర్డు మెంబర్ కూడా రాదు. సో అది మీరు ఎందుకంటే ఉద్యమంలో ఇప్పుడు కీలకంగా ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే ఉన్నారో ఈ రోజు మీరు కూడా బీసీ ఉద్యమాలలో ఉన్నారు. మీ నోటి నుండి ఎంబీసీల కోసం ఆ మాట చెప్తారా లేదా అని చెప్పిస్తే బాగుంటుందని. ఎంబీసీలకు ఎప్పటి నుంచి అన్యాయం జరుగుతూనే ఉంది. సో కొద్దిగా మీరు చేసే జేఏసీ, మీ బీసీ జేఏసీలో కూడా కొద్దిగా ప్రాతినిధ్యం పెంచండి. మీరు చేస్తున్న ఉద్యమాలలో రెండెందుకున్నా ఈశ్వరయ్య గారు అయ్యా, ఈ 2 జేఏసీలు ఎందుకున్నాయి? బీసీ జేఏసీ వాళ్ళని అడగండి. మేము ఏ జేఏసీలో లేము, ఏ జేఏసీలో మేము మెంబర్లం కాము, లేకపోతే విడిపోలేదు. కాకపోతే మీ జేఏసీలో కూడా కొంత ఎంబీసీల ముఖాలు కనిపించేటట్టు ఆ ప్రాతినిధ్యం పెంచండి అని రిక్వెస్ట్ చేస్తున్నా మిమ్మల్ని. తప్పకుండా. నేను ఒకటి తాడు శ్రీనివాస్ గారు, నేను చైర్మన్ నేషనల్ కమిషన్ బ్యాక్వర్డ్ క్లాస్ ఉన్నప్పుడు నా రిపోర్ట్లు ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ లో ఉన్నాయి. అందులో ఏమున్నాయంటే డిఎన్టీలు అంటే డినోటిఫైడ్ ట్రైబ్స్ బీసీలల్లా 50% ఉన్నారు, ఎస్సీ ఎస్టీలు కలిసి 50% ఉన్నారు. కనీసం ఎస్సీ ఎస్టీల డిఎన్టీల కన్నా వాళ్ళకు లాభం జరుగుతుంది. కానీ బీసీలో ఉన్న వాళ్ళకి చాలా అన్యాయం జరుగుతుంది. వాళ్ళకు దేశదిమ్మలుగా భిక్షాటనగా బెగ్గింగ్ క్లాసెస్ గా ఉన్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళని గుర్తించి వాళ్ళకి జనాభా ప్రాతిపదిక మీద ఎస్సీ ఎస్టీలకి ఎట్లా ఇస్తారో ఈడబ్ల్యూఎస్ కి ఎట్లా ఇచ్చినారో వాళ్ళకి అట్లా ఇవ్వాలని నేను రికమెండ్ చేసిన. నేను అది రికమెండ్ చేసి డిఎన్టీస్ ఎస్సీలకు కలపగలిగితే కొంతమంది ఎస్సీలకు దగ్గర ఉన్న వాళ్ళని అక్కడ కలపాలి, ఎస్టీలకు కలపాలని నేను నీ యొక్క రామిదాతే ఇవ్వలేదు కానీ ఎవరు ఇవ్వలేదు కానీ నేను ఇచ్చిన రిపోర్ట్స్ అది. కాబట్టి నేను ఎప్పుడు ఎస్సీ ఎస్టీ ఎంబీసీస్ కు నేను పక్షపాతిని. నేను రాసిన అండ్ వాళ్ళ స్థితి ఎట్లా అనంతరామన్ కమిషన్ మిగతా కమిషన్లని తెప్పించుకుని వాటి స్థితిగతులన్నీ నేను రాసినది. వాళ్ళు ఇప్పుడు ఎంబీసీలు నమ్మరు. తర్వాత బీసీలో ఉన్న ముస్లింస్ తోడు రారు, బుద్ధిస్ట్ తోడు రాదు, తర్వాత వీళ్ళు సిక్స్ తోడు రారు. వస్తున్నారు, ఇప్పుడు వస్తున్నారు. కానీ వాళ్ళు వచ్చి మనకి ఏం అధికారం కావాలనో వాళ్ళకి సమానమైన హక్కులు అవకాశాలు నేను పక్కకి జరిపి వాళ్ళకి ఇస్తా.
కానీ వాళ్ళు రావాలి కదా, వాళ్ళు వస్తే నేను వాళ్ళకి బ్రహ్మరథం పడతాను, నేను నా ప్రాణం అంతా వాళ్ళతో ఉంటాను. థ్యాంక్ యూ. ఇంకొక చిన్న విషయం అన్న భరత్ గారు, ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఇప్పుడు మీరు చేస్తున్న ఉద్యమం నిజంగా కూడా మీరు మాట్లాడుతున్న విషయాలు మీతో సాన్నిహిత్యంగా నేను కూడా మీతో ఉద్యమాలలో ఉన్నా కాబట్టి ఐ అప్రిషియేట్ యూ. బట్ ఇంకొకటి ఏంటంటే బీసీ వర్గీకరణ ఏదైతే ఉందో, అనంతరామన్ కమిషన్ ఏదైతే చేసిందో 1970s లో 75 అనుకుంటా కదా అన్న, అది 70లో ఇచ్చినారు. సో నేను దాన్ని కూడా ఏబిసిడి వర్గీకరణ సరిగా జరగలేదు, శాస్త్రీయ భద్రత లేదు. ఎందుకంటే మీకు అనేక కులాలు బీసీ బిలో ఉన్నాం కొన్ని, ఏది మీకు కుమ్మరి కావచ్చు, అది మళ్ళీ రీవర్గీకరణ జరగాలి, అది కరెక్ట్ గా జరగాలి. అప్పుడు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తో కొన్ని కులాలు యాడ్ అయినాయి. వర్గీకరణలో కూడా బీసీడీలో కొన్ని పెట్టినారు, అవి అన్యాయం. కొన్ని కులాలు ఇంకా బీసీఏకి రావాల్సినటువంటి అవసరం కూడా ఉన్నాయి. సో అటువంటి కూడా వర్గీకరణ మళ్ళీ జరగాలి జనాభా ప్రాతిపదికన. ఇది కొట్లాటలు పెట్టించేదే ఉంది. కొన్ని కులాలు బీసీ బి నుంచి మమ్మల్ని ఏ కలపండి అనగానే ఏలో ఉన్నటువంటి వాళ్ళు వ్యతిరేకం చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఈ భేదాభిప్రాయాలు లేకుండా జనాభా ప్రాతిపదికన బీసీఏ ఇంకా పెంచి, ఏది రిజర్వేషన్ కోటా మనకు పెంచి ఇప్పుడు 10% ఉన్నదాన్ని ఇంకా 15కో 7 ఉందా, అది ఎంత ఉందో దాన్ని పెంచి ఈ బీసీ బిలో సిలో డిలో ఉన్నటువంటి కొన్ని కులాలను, సి కాదు డిలో ఉన్నటువంటి బిలో ఉన్నటువంటి ఏలో చేరిస్తే బాగుంటుంది అనేది నా ఒకటి. ఇప్పుడు వర్గీకరణ ఎట్లా చేయాలంటే ఇప్పుడు కులగానే చేసిండ్రు, అవి పబ్లిక్ చేయాలా. పబ్లిక్ చేసి సోషల్, ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, పొలిటికల్, కల్చరల్ ఇవన్నీ ఫ్యాక్టర్స్ తీసుకొని 100 మార్కులు ఇస్తే అందులో 1 నుంచి 10 వరకు ఒక గ్రూపు, 10 నుంచి 20 వరకు ఒక గ్రూపు, 20 నుంచి 30 వరకు ఒక గ్రూపు. సైంటిఫిక్ గా ఎవరి స్థానం ఆ గ్రూప్ లో పెడితే అందరికి సమన్వయం జరుగుతుంది. బెస్ట్ మోడల్ అటువంటి రోజు రావాలి. ఓకే. సో